కణము అనేటువంటి సెకండ్ యూనిట్లో సెకండ్ సెషన్ ఆర్ సెకండ్ క్లాస్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కణం అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, సో ఏ సైంటిస్టులు ఏమేమి కనిపెట్టడం అనేది చేశారనేది చూడడం జరిగింది. సో ఇంకా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో కేంద్రకం ఏదైతే ఉందో దీనిని రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్టు మొట్టమొదటగా కణంలో ఇది కేంద్రకం అనేది ఒక అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో దీన్ని డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉపయోగించేసి హైలైట్ ఎలా చేయాలని చూడడం జరిగింది. రైట్, ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి. సో ఈ యొక్క కణాలు అనేవి మనిషిలో ఎన్ని ఉంటాయి? టెక్స్ట్ బుక్ లెసన్లో ఇచ్చాడా? క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మనిషిలో ఉండేటువంటి కణాల సంఖ్య 7,000, మోర్ దెన్ 7,000. సో గ్రేటర్ దెన్ 75 ట్రిలియన్, సారీ ఇక్కడ 75 ట్రిలియన్స్ కంటే ఎక్కువ కణాలు ఉంటాయని చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ ఎన్ని ఉంటాయని కాదు, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మనిషిలో ఉండేటువంటి కణాల సంఖ్య ఎంత? 75 ట్రిలియన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. 75 తర్వాత 12 సున్నాలు పెట్టాలి. సో మరి ఒక జీవి యొక్క పరిమాణం లేదంటే దాని యొక్క సైజు దేనిపైన ఆధారపడుతుందని చెప్పారంటే కణాల సంఖ్య పైన ఆధారపడుతుంది. జీవి యొక్క పరిమాణం అనేది ఆ జీవిలో ఉండేటువంటి కణాల సంఖ్య పైన ఆధారపడుతుంది, కానీ కణాల పరిమాణం పైన కాదు. సో ఎందుకు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి క్రింది వాటిలో సరి అయిన వాక్యాలని గుర్తించండి అని అడుగుతూ ఉంటాడు క్వశ్చన్. సో దాంట్లో సింపుల్గా ఇస్తాడు, జీవి యొక్క పరిమాణము కణాల సంఖ్య పైన ఆధారపడుతుంది, జీవి యొక్క పరిమాణం కణాల యొక్క పరిమాణం పైన ఆధారపడుతుందని అడగడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చదవాలి. సో అంతేకాకుండా కణాల యొక్క విధి అనేది దాని యొక్క పరిమాణం పైన ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, కణాల యొక్క పరిమాణం పైన ఆ కణం యొక్క విధులు ఆధారపడతాయి. సో ఈ పాయింట్ కూడా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ మనము కణాల్లో వైవిధ్యం ఉంటుందంటే కణాల్లో వైవిధ్యం ఉంటుంది. జీవ వైవిధ్యం అంటే మనకు అందరికీ తెలిసిందే, మన చుట్టూ ఉండే జీవులన్నీ రకరకాల జీవులన్నీ కూడా కలిసి ఉంటాయి. సో అదేవిధంగా కణాలు కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. వైవిధ్యం అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. సో వాటి యొక్క పరిమాణంలో వాటి యొక్క విధుల్లో వైవిధ్యాన్ని అంటే తేడాలని కలిగి ఉంటాయి. అవి చేసే విధులను బట్టి వాటి యొక్క ఆకారం ఉంటుంది. సో దాని యొక్క ఆకారాన్ని బట్టి వాటి యొక్క విధులు కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. దాని యొక్క పరిమాణాన్ని బట్టి కూడా వాటి యొక్క విధులు డిసైడ్ అవుతూ ఉంటాయి. సో ఇవి రకరకాల ఆకారాల్లో ఉంటాయి, రకరకాల జీవులు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. సో ఇలా కణాల్లో కూడా మనకు వైవిధ్యం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే మనము ఈ యొక్క ఎన్ని రకాల కణాలను మనం పరిశీలించాము ఈ యూనిట్లో అని చూసినట్లయితే, ఒకటి వచ్చేసి ఉల్లి పొరలోని కణాలని పరిశీలించడం జరిగింది. రెండవది వచ్చేసి బుగ్గ కణాలంటే మన చీక్లో ఉండేటువంటి లోపల వైపు ఉండే సెల్స్ను కూడా పరిశీలించాం. అంతేకాకుండా ఇంకా మనకి కార్కులోని సెల్స్, దానికి రిలవెంట్గా మనము కార్కు దొరకదు కాబట్టి అగ్గి పుల్లని నానబెట్టి ఒక 1/2 అవర్ దాన్ని కట్ చేసి దాంట్లో ఉండే సెల్స్ ఏ విధంగా ఉంటాయని పరిశీలించడం జరిగింది. సో మరి ఇక్కడ ఉల్లి పొరలోని కణాలను ఎందుకు చూస్తాము, బుగ్గలోని కణాలను ఎందుకు చూస్తాము, ఇంకా ఏదైనా తీసుకోవచ్చు కదా అంటే ఇది వృక్ష కణాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించడానికి ఉల్లి పొరను పరిశీలించాము. బుగ్గ కణాలు ఎందుకంటే జంతువుల యొక్క కణాలు ఏ విధంగా ఉంటాయి అనేందుకు మనం ఈ రెండింటిని పరిశీలించాం. చూడండి, లెసన్లో ఇండైరెక్ట్గా మనకు ఒకటి నేర్పుతున్నాడు. జంతు కణాలకి వృక్ష కణాల తేడాలు స్పెసిఫిక్గా చెప్పట్లేడు, కానీ చెప్తున్నాడు. ఇజంట్ ఇట్? సో ఉల్లి పొరలోని కణాలు అనగానే వృక్ష కణాలు. సో దీంట్లో ఏం పాయింట్ అందిస్తున్నాడు, మనకి కణకవచం కనబడుతుంది అని చెప్తున్నాడు. సో అంతేకాకుండా కేంద్రకం ఒక వైపుకు ఉంటుందని చెప్పాడు. కేంద్రకం పెరిఫెరల్ రీజియన్లో అంటే పరదీయ భాగంలో ఉంటుందని చెప్పడం జరిగింది.
సో దట్ మీన్స్ సో ఇలా ఉల్లి పొర యొక్క కణం చూసినట్లయితే దాని చుట్టూ కూడా కణకవచం ఉంటుంది. సో కేంద్రకం అనేది ఒక పెరిఫెరల్ రీజియన్లో, అంటే ఒక వైపుకు ఒక సైడ్ పరదీయ భాగంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది పెరిఫెరల్ రీజియన్లోనికి. సో అదేవిధంగా మన యొక్క చీక్ సెల్స్ చూసినట్లయితే చీక్ సెల్స్లో ఏంటంటే ఈ యొక్క న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది, చుట్టూ కూడా కణకవచం ఉండదు అనే పాయింట్ మనకు చెప్తారు. ఇక్కడ చూడండి, మనకి కేంద్రకం ఎందుకు ఒకవైపు పోతుంది అని చూసినట్లయితే దానిలో రిక్తిక ఉంటుంది. పెద్ద రిక్తిక అనేది ఈ ఉల్లి యొక్క కణాల్లో ఉంటుంది. అంటే చూడండి, ఇండైరెక్ట్గా మనకి వృక్ష కణంలో రిక్తిక ఉండడం ద్వారా కేంద్రకాన్ని పక్కకు నెట్టేస్తుంది. ఇది మధ్యలో ఉంటుందంటే దీనిలో రిక్తిక ఉన్నప్పటికీ కూడా చాలా చిన్న చిన్న రిక్తికలు ఉంటాయి అనే పాయింట్ కూడా మనకు చెప్పడం జరిగింది. రైట్, ఇంకా చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఈ యూనిట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డయాగ్రామ్స్. సో డయాగ్రామ్స్ ఏమేమి వచ్చాయని చూద్దాము ఒకసారి. ఫస్ట్ కార్క్ కణాలు, రాబర్ట్ బ్రౌన్ ఉన్నాడు కదా. సో కార్క్ కణాల యొక్క డయాగ్రామ్ కూడా మీ మైండ్లో ఉండాలి, ఎందుకంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఇది ఏ డయాగ్రామ్ అనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మదర్శిని గురించి ఇచ్చాడు, సరళ సూక్ష్మదర్శిని ఇవ్వడం జరిగింది, సంయుక్త సూక్ష్మదర్శిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ కేంద్రకాన్ని ఆల్మోస్ట్ కణం కనిపెట్టిన తర్వాత 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనిపెట్టారు. ఇది కూడా పాయింటే. సో ఇది వచ్చేసి 1831లో కనిపెట్టడం జరిగింది రాబర్ట్ బ్రౌన్. సో ఏ పాయింట్ కూడా మిస్ కావద్దు. సో ఇంకా డయాగ్రామ్స్ ఏమి ఇచ్చాడని చూసినట్లయితే క్లామిడోమోనాస్ ఇచ్చాడు. క్లామిడోమోనాస్ దీన్ని కూడా గుర్తుపట్టగలగాలి. ఇంకా ఏమి ఇచ్చాడని చూసినట్లయితే బ్యాక్టీరియా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏంటి, బుగ్గ కణాలు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనము ఉల్లి పొరలోని కణాలు, ఉల్లి పొరలోని కణాలను ఇవ్వడం కూడా జరిగింది. సో వీటితో పాటుగా నాడీ కణం ఇచ్చారు. అదేవిధంగా దట్ మీన్స్ ఎముక కణం. సో స్పెసిఫిక్గా ఈ రెండింటిని ఎందుకు రాస్తున్నానంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్స్లో ఇవి రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నాడీ కణం చూసినట్లయితే ఇలా ఉంటుంది, రైట్. సో ఇలా ఉండి ఇలా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఎముక కణం కూడా అదే విధంగా ఉంటుంది, యాక్సాన్ ఉండదు కాకుంటే. సో కన్ఫ్యూజ్ కావద్దు. సో ఆ డయాగ్రామ్స్ని కీన్ అబ్జర్వ్ చేయండి. సో ఇంకా చూసినట్లయితే ఇంకొక స్పెసిఫిక్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఎగ్జామ్లో అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అదొచ్చేసి న్యూట్రోఫిల్స్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బేసోఫిల్స్, రక్త కణాలని మన యొక్క డయాగ్రామ్స్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇస్నోఫిల్స్ ఆర్ ఎసిడోఫిల్స్ అండ్ దెన్ మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. సో ఇవన్నీ కూడా తెల్ల రక్త కణాలు. దీస్ ఆర్ ద గ్రాన్యులోసైట్స్, దీస్ ఆర్ ఏ గ్రాన్యులోసైట్స్. సో న్యూట్రోఫిల్స్లో చూడండి, కేంద్రకము అనేక లంబికల్ని కలిగి ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్. సో మీకు ఈ మూడు డయాగ్రామ్స్ ఇచ్చి దీంట్లో న్యూట్రోఫిల్ ఏదని గుర్తుపట్టండి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బేసోఫిల్స్లో కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుందని చూసినట్లయితే నేను ఇలా ఎందుకు రాశాను చూడండి. బే అనేది తెలుగులో, సో అనేది ఇంగ్లీష్లో రాశాను. బేస్ ఎస్ ఆకారంలో ఉంటుంది కేంద్రకం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇస్నోఫిల్స్లో చూసినట్లయితే చూడండి, ఇస్నోఫిల్స్ చూడండి, ఇస్నోఫిల్స్లో ఈని కొంచెం వెరైటీగా రాశాను. సో దీంట్లో మీకు 2 కనపడుతుంది కదా ఇస్నోఫిల్స్లో. సో ఇస్నోఫిల్స్లో కేంద్రకం అనేది 2 లంబికలను కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మోనోసైట్స్. మోనో అంటే మూత్రపిండం ఆకారంలో, మూ. సో ఇది వచ్చేసి దీంట్లో కేంద్రకం మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. సో లింఫోసైట్, సో దీంట్లో చూసినట్లయితే కేంద్రకం రౌండ్గా ఉంటుంది. సో ఇలా డయాగ్రామ్స్ను కూడా తప్పకుండా అబ్జర్వ్ చేయండి. దీనిలో ఏదైనా ఒక సెల్ ఇచ్చేసి ఇది ఏం సెల్ అని డైరెక్ట్గా అడే ఛాన్స్ ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకొక డయాగ్రామ్ కూడా ఉంది మనకి. సో కాండం యొక్క అడ్డుకోత ఉన్నది. సో ఇలా ఇవ్వడం జరిగింది.
ద్విదళ బీజకాండం యొక్క అడ్డుకోత. సో మీరు బాగా చూడండి, డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో నుండి కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ వచ్చేసి ఏ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి బి ఇచ్చాడు, ఇది సి ఇచ్చాడు, ఇది డి ఇచ్చాడు. సో ఏబిసిడీలు ఏం చేస్తాయి ఇక్కడ పని అనేసి అక్కడ క్లియర్గా పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. సో ఏ అనేది వచ్చేసి బాహ్య చర్మం. సో ఇది ఒక ఆకారాన్ని ఇస్తుంది, అదేవిధంగా కాండానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో బి అనేది కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి కణజాలం అని ఇచ్చాడు. నెక్స్ట్ సి అనేది వచ్చేసి మనకి రవాణాలో ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగింది. సో అంటే నాలికా పుంజాలు కదా ఇవి, సో కాబట్టి ఖచ్చితంగా రవాణాలో ఉపయోగపడతాయి. సో ఏమేమి రవాణా చేస్తాయంటే నీరు, ఆహార పదార్థాలు, అంటే పోషక కణజాలం ఉంటుంది, దారు ఉంటుంది దీంట్లో. సో మధ్యలో వచ్చేసి ముదిరిన వాటిల్లో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ముదిరిన కాండాల్లో ఇక్కడ సెల్స్ అన్నీ కూడా చనిపోయి ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది అనేసి ఆ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి డయాగ్రామ్స్ని ఖచ్చితంగా 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయండి. సో బుగ్గ కణాలున్నాయి, ఉల్లిగడ్డలో కణాలున్నాయి, నెక్స్ట్ బ్యాక్టీరియా కణాలున్నాయి. ఎస్పెషల్లీ ఎస్చెరిషి కోలి అనేటువంటి బ్యాక్టీరియా యొక్క డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఆ డయాగ్రామ్ యాసిడ్గా దించి ఇదే బ్యాక్టీరియా అనడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేము క్వశ్చను. యూ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ఎవ్రీ కార్నర్, ఎవ్రీ లెటర్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ఫుల్ స్టాప్, ఎవ్రీ కామ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. అంతే, అలా అయితేనే జాబ్ వస్తుంది. ఓకే, సో ఇలా డయాగ్రామ్స్ని కూడా ఫోకస్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పటి వరకు మనం 8th క్లాస్లో ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్రం అంటే ఓడి సైన్స్, అండ్ సెకండ్ యూనిట్లో బేసిక్ యూనిట్ ఆఫ్ ది లైఫ్, దట్ ఈస్ ద సెల్. సెల్లో 2 సెషన్లు చూడడం జరిగింది, 2 క్లాసులు అయిపోయాయి. సో 3 సెషన్స్లో నుండి టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ 3 సెషన్స్ నుండి నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి, ఒక 10 క్వశ్చన్స్ తయారు చేసి బోర్డ్ పైన రాయడమా లేదంటే మీకు డిస్ప్లే చేయడమా చేస్తాను. ఆ 10 క్వశ్చన్స్ చేసే ఈ 3 సెషన్స్ అంటే 8th క్లాస్ నుండి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ పర్ఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ 10 క్వశ్చన్స్లో 10 ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగిన సామర్థ్యం ఉంటే మీకు ఆ యూనిట్స్ పైన పట్టు వచ్చినట్టుగా నేను ఒప్పుకుంటాను. ఓకే, రెడీ ఫర్ ద టెస్ట్ అండ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే.